హాయ్ అందరికీ. నేనైతే కొబ్బరి అన్నం చేస్తాను ఫ్రెండ్స్. ఈరోజు సండే కదా, మసాలాలు వేసుకుంటున్నాను చూడండి. బిర్యానీ మసాలా, కొబ్బరి రైస్, ఇది ఆయిల్ పెట్టుకున్నాను ఆల్రెడీ. మసాలాలు వేగాలి ఫ్రెండ్స్. మసాలా వేగితే కొంచెం బిర్యానీ వేద్దాం. బాగా వేగాలి. మీరే అనుకున్నా ఫ్రెండ్స్, ఈరోజు సండే కదా, మేము నాన్ వెజ్ తినాం కదా, ఎందుకంటే నవరాత్రులు కదా, పూజలు చేసుకుంటున్నామని తినము పండగైన వరకు. అందుకనే కొబ్బరి అన్నం చేస్తున్నాను. దీంట్లో కాంబినేషన్ కర్రీ ఏంటి చెప్పండి. ఇప్పుడు తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేద్దాం. కొబ్బరి పాలు ఉంటే కొబ్బరి రైస్ ఈజీగా చేసేస్తాను. ఏం టెన్షన్ లేదు. రాదు అని అనుకోవడం, దేన్నైనా మనం సాధించాలి ముందుకెళ్ళి. ఓకేనా. నాకు కూడా ఫస్ట్లో వంటలు వచ్చేవి కాదు. అలాగే అమ్మ వండేటప్పుడు చూసి నేర్చుకునేదాన్ని వంటలన్నీ. ఖాళీ టైంలో స్కూల్కి వెళ్ళినప్పుడు అది స్కూల్ అది లేనప్పుడు చూసుకునే వాళ్ళమే. చూసుకొని అమ్మ వండినప్పుడు చూసేదాన్ని. అలాగా పెళ్ళి కాకముందు సరే రాలేదు. పెళ్ళి అయిన తర్వాత అలా కొద్దిగా ఇంకా నేర్చుకుంటూ ఉన్నాను. ఇంట్లో ఖాళీయే కదా, ఫోన్లు అవి చూసి అట్లా ఎలా చూసి అలా కూడా నేర్చుకున్నాను వంటలో. ఇప్పుడైతే మనం ఏమైనా పర్ఫెక్ట్గా చేసేస్తాం వంటలో. చిటికలు అయిపోతుంది వంట అయితే. నేను ఏదైనా టెన్షన్గా తీసుకొని ఈజీగా తీసుకుంటాను వంట విషయం అయితే. ఎవరి ఇంటికి వెళ్ళా నేను వంట చేస్తాను కంపల్సరీ. అది మాత్రం ఫ్రెండ్స్ అవన్నీ ఎవరైనా మా రిలేటివ్స్ అంటే ఎవరైనా మా హస్బెండ్ తాలూకోలు అందరూ అయినా అక్కడ కూడా వంటలు నేను నాతోనే చేపిస్తాను. మా హస్బెండ్ బాగా చేస్తానని. ఓకే ఫ్రెండ్స్, ఉల్లిపాయలు వేగుతున్నాయి. మనం 2 టమాటాలు వేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, 2 టమాటాలు వేసాను, ఆల్రెడీ వేసాను. 2 టమాటాలు వేసి బాగా మగ్గాలి. తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం రైస్లో. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేద్దాం. టమాటాతో మగ్గుతుంది. ఏం వేయలేదు ఫ్రెండ్స్ ఇందులో. నేను ఇది కూడా మిక్సీకి వేయలేదు, రోల్లో దంచి పెట్టుకున్నాను. టేస్ట్ అయితే బాగుంటుంది. ఇందులో మసాలాలు వేయకూడదు ఫ్రెండ్స్, బాగుండదు. ఎందుకంటే కొబ్బరి అన్నం కదా. నేను బిర్యానీ మసాలా కూడా వేయటం లేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటే అయితే సరిపోతుంది మనకి రైస్కి. ఇది మగ్గినాక మనము పాలు అనేది పాలు తీసుకొని పెట్టుకున్నాం కదా, అది వేసేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాం కాబట్టి బాగా మగ్గాలి. పచ్చివాసన పోయేలా మగ్గితే టేస్ట్ అనేది సూపర్ వస్తుంది కర్రీ కదా, రైస్. ఓకేనా ఫ్రెండ్స్, ఇదైతే మగ్గాలి. అయితేనా సిమ్లో పెట్టుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే చిన్న పసుపు వేస్తున్నాను గోల్డ్ కలర్కే. మళ్ళీ వైట్గా ఉంటుంది కదా రైస్. తక్కువ చిన్నది వేసాను అసలు, ఎక్కువ కాదు, కలర్ కోసం అయితే. ఇప్పుడు మనం దీంట్లోని కొబ్బరి పాలు యాడ్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, ఈ గ్లాస్తో నేను 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను. 1 గ్లాస్ నార్మల్ బియ్యం, 1 గ్లాస్ ఏమొచ్చి బాస్మతి బియ్యం కలిపి నానబెట్టుకున్నాను. ఆల్రెడీ 1 అవర్ అవుతుంది నేను నానబెట్టి. ఇప్పుడు మనం 4 గ్లాసులు వాటర్ వేయాలి. వాటర్ అయితే చూసి వేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. వాటర్ అయితే చూసి వేసుకోండి. ఎందుకంటే మనం 1 అవర్ బియ్యం నానబెట్టుకున్నాం కాబట్టి మనం వాటర్ అనేది కొంచెం తక్కువ యాడ్ చేసుకోండి. ఓకేనా. వాటర్ అయితే వేసేసుకున్నాం కాబట్టి మనం ఉప్పు వేసేసుకుందాం సరిపడగా. ఉప్పు చూసేసుకోండి. ఇప్పుడే కొంచెం మరిగాక మనం రైస్ అయితే వేసేసుకుందాం. నేను చూసి వేస్తున్నాను, ఎందుకంటే కర్రీలో కూడా వేస్తాం కదా, అందుకని చూసే వేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, వాటర్ అయితే మరిగిపోయింది. మనం రైస్ అయితే వేసేసుకుందాం. మనం ఆల్రెడీ నానబెట్టుకున్నాం కాబట్టి రైసు చూసి వేసుకోండి. వాటర్ అయితే నేనైతే 1 అవర్ పైన అవుతుంది నానబెట్టి. ఫ్రెండ్స్, వాటర్ అయితే వేసేసుకున్నాను. వాటర్ సరిపోతుంది, నాకు సరిపడగా వేసేసాను. నేను చెప్పే కొలతతోనే మీరు వేసుకోండి. 1 గ్లాసు మీరు బిర్యానీ వండినా ఏ రైస్ వండినా 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వాటర్ మాత్రం కంపల్సరీ వేయాలి. రైస్ అప్పుడే మనకి పొడి పొడిలాడ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఇదైతే బాగా ఉడకాలి రైసు. ఇప్పుడు సిమ్లో పెట్టేద్దాం. ఉప్పు కూడా చూసేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. ఉప్పు చూసేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకోండి. ఓకేనా. రెడీ అయ్యాక మీకు చూపిస్తాను.
చూడండి ఫ్రెండ్స్, కొబ్బరి అన్నం అయితే రెడీ అయిపోయింది. చూడండి, టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. చికెన్లోకి, మటన్లోకి చాలా బాగుంటుంది రైస్. ఇది ట్రై చేయండి. బాస్మతి బియ్యం వేసాను కదా, చూడండి రైస్ అయితే బాగా వచ్చింది. పొడి పొడిలాడి అస్సలు వాటర్ లేదు. చూడండి ఎంత బాగా వచ్చింది వాటర్ రైస్. ఓకేనా, ఇది సరిపడగా వేసేసుకుంటే మనకు సరిపోతుంది. సరేనా ఫ్రెండ్స్, ఈ వీడియో నీకు ఎలా నచ్చింది అనేది కామెంట్ చేయండి. దాంతోపాటు ఒక లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, నా ఛానల్ ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. ఈ రైస్లోకి నేను కర్రీ ఏమంటాను తెలుసా ఫ్రెండ్స్, పన్నీర్ బటర్ మసాలా వండాను. చాలా బాగుంటుంది కర్రీ అయితే, సూపర్ ఉంటుంది ఎక్సలెంట్గానా. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఎలా నచ్చింది అనేది కామెంట్ చేయండి. దాంతోపాటు ఒక లైక్ చేయండి. బాయ్. హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు కర్రీస్ ఏంటంటే సండే కదా, నేనైతే పన్నీర్ కర్రీ చేస్తున్నానండి. పన్నీర్ దేంట్లో కాంబినేషన్ బాగుంటుందో కామెంట్ చేయండి. పన్నీర్ వేస్తున్నాను, ఆయిల్ పెట్టుకున్నాను ఆల్రెడీ. పన్నీర్ దూరగా వేపుతాను. కొద్దిగా వేపుకుందాం, మెత్తగా అయిపోతాయి లేకపోతే. ఇంకేంటి ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగుండాలి, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఈరోజు కర్రీస్ ఏంటనేది కామెంట్ చేయండి. ఈరోజు సండే కదా, మేమైతే నాన్ వెజ్ తినము, అందుకే వెజిటేబుల్ వండుతున్నాను. ఈ కర్రీ ఎందులోకి బాగుంటుందో కామెంట్ చేయండి. ఇంకేంటి ఫ్రెండ్స్, బ్రేక్ఫాస్ట్ ఏం చేసుకున్నారు? లంచ్కి ఏం ప్రిపేర్ అవుతున్నారు? నేను లంచ్ చేసేస్తున్నాను ఆల్రెడీ. లంచ్కే ఆల్రెడీ టైము 11:30 అయ్యింది ఆల్రెడీ టైం అయితే. అందుకనే పిల్లలు ఈరోజు సండే కదా ఇంట్లో ఉన్నారా, ఇంకా అందుకే ఎర్లీగా చేసేస్తున్నాను. ఎప్పుడు ఆకలిస్తే వాళ్ళకి పెట్టడమే. మనం అంటే ఎర్లీగా తినాం కదా, లేట్గా తినేది. ఎలాగో 1-2 అవుతుంది మేము భోజనం చేసేకి. అందుకే వంట చేసి ఉంచుతామంటే పిల్లలు తింటారు. ఓకేనా ఫ్రెండ్స్, ఇదంతా బాగా వేపుకొని పక్కన పెట్టుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మసాలా వేసేసాను ఆల్రెడీ. చూపిద్దామంటే కొంచెం తులుతుందండి నూనె, అందుకనే స్టవ్ ఆపేసి వేసాను. మసాలా ఏం లేదండి, అల్లం వెల్లుల్లి, బాదం జీడిపప్పు, నెక్స్ట్ ఉల్లిపాయ, టమాటా గ్రేవీ, అంతే, ఏం లేదు. ఇంకా ఏ మసాలాలు ఏది యాడ్ చేయలేదు నేను. ఓకేనా ఫ్రెండ్స్, ఇదంతా సిమ్లోనే మగ్గాలి. ఇదంతానా మసాలా అంతానా బాగా నూనె కొంచెం ఎక్కువ పడుతుందండి, వేయండి. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి మసాలా అయితే దగ్గరికి అయ్యింది. బాగా మనం సిమ్లో పెట్టుకున్నాం కదా, బాగా మగ్గింది. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా మనం ఉప్పు కారం వేసేద్దాం. ఉల్లుతుంది ఫ్రెండ్స్, అందుకే సిమ్లో పెట్టాను. ఇప్పుడు సరిపడ ఉప్పు వేసేసుకోండి, కర్రీలో చూసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కొంచెం కారం వేద్దాం. కారము పసుపు వేసేద్దాం. ఫస్ట్ పసుపు వేస్తున్నాను, తర్వాత కారం వేసేస్తున్నాను. కారం చూసి వేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా, పిల్లలు అది తింటారు కదా. కారం వేసేసాను, పసుపు వేసేసాను. ఇప్పుడు ఇదంతా బాగా మగ్గాలి. మగ్గాక మనం పెరుగు వేద్దాం ఫ్రెండ్స్. ఇదంతా కారం అది బాగా మిక్సింగ్ అయితే కర్రీలో కారం. పిల్లలకి పన్నీర్ కర్రీ అంటే చాలా ఇష్టం అండి, చాలా రోజుల్లో అడుగుతున్నారు. ఆల్రెడీ చేశాను, చేస్తూ ఉంటే తింటారు. ఓకేనా ఫ్రెండ్స్, ఇదైతే సిమ్లో పెట్టేస్తున్నాను, బాగా మగ్గాలి. ఆయిల్ కొంచెం తేలాక మనం పెరుగు వేద్దాం. చూడండి ఫ్రెండ్స్, కర్రీ అయితే బాగా రెడీ అయ్యింది. మనం మసాలా అన్నీ వేసేసుకున్నాం, ఉప్పు కారం అంతా వేసుకున్నాం కదా, మసాలా ఏమీ లేదు. నెక్స్ట్ పెరిగేయాలి ఫ్రెండ్స్, పెరిగేయండి. పెరిగేస్తే నీ కూరకి టేస్ట్ అనేది తెలుస్తుంది, చాలా బాగుంటుంది. బటర్ కూడా వేయాలి ఫ్రెండ్స్, బటర్ కూడా వేస్తే సూపర్ ఉంటుంది కర్రీ. ఇప్పుడు పెరిగేసిన తర్వాత టేస్టే మారిపోతుంది, అంత టేస్ట్గా ఉంటుంది కర్రీ. ఇప్పుడు పన్నీర్ వేసేద్దాము. పన్నీర్ వేపు పెట్టుకున్నాం కదా మన పక్కన, పన్నీర్ వేద్దాం. పన్నీర్ బటర్ మసాలా మీకు ఎలా నచ్చింది కర్రీ? ఇంకా బటర్ వేయలేదు, బటర్ వేస్తాను. నెక్స్ట్ ఇదంతా సిమ్లోనే కుకింగ్ అవ్వాలి. ఆల్రెడీ మనకు గ్రేవీ సరిపోతుంది, ఇంకా నేనైతే వాటర్ యాడ్ చేయటం లేదు. మీకు ఏమైనా కావాల్స్తే చేసుకోండి.
ఈ కాంబినేషన్ ఎందులో కానీ నాకు చెప్పలేదు, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. కర్రీ చాలా బాగుంటుంది పొలాల్లోకి, వెజిటేబుల్ బిర్యానీ, నెక్స్ట్ కొబ్బరి అన్నం, రైసుల్లోకి అయితే సూపర్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి చపాతీ, రొట్టె చాలా బాగుంటుంది కర్రీ. కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. పన్నీర్ బటర్ మసాలా మీరు చేసుకొని టేస్ట్ ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. ఓకేనా. ఇదైతే నేను కుక్ చేస్తున్నాను కదా, సిమ్లోనే పెడతాను, ఇంకా కుక్ అవ్వాలి కాబట్టి మనం బటర్ అనేది లాస్ట్ని యాడ్ చేసుకుంటే సూపర్ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, కూర అయితే దగ్గరికి అయ్యింది. చూడండి, కూర మనకి రైస్లో కలుపుకోవడానికి తినేకి సరిపోవాలి కదా, గ్రేవీ థిక్గా ఉంది కూర. ఇప్పుడు బటర్ వేసేసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా. బటర్ వేసేస్తున్నాను, ఇదంతా అయిపోతుంది. టేస్ట్ అయితే బటర్ వేస్తే చాలా టేస్ట్ వస్తుందండి కర్రీ. ట్రై చేయండి, ట్రై చేసి ఎలా వచ్చిందనేది చెప్పండి. ఒక 2 minutes ఉండి కర్రీ అయితే ఆపేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్. నా కర్రీ ఎలా నచ్చిందనేది కామెంట్ చేయండి, అంతపాటు లైక్ చేయండి. ఈ కర్రీ దేంట్లోకి అనేది కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.